2016 తర్వాత 21కి వచ్చేటప్పటికి మమతా బెనర్జీ తీరు మారిపోయింది. అప్పటికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈవిడ ముస్లిం బుజ్జగింపు చర్యలతో. లేకపోతే 6 స్థానాలను బీజేపీ 65 స్థానాలు ఎట్ట గెలుచుకుంటది? 2014లోనే మార్పు వచ్చేసింది. 14లో 18 సీట్లు వచ్చినాయి బెంగాల్ నుంచి. అసలు బీజేపీనే షాక్ తింది. ఎట్లయితే ఉత్తరప్రదేశ్ లో గజియాబాద్ లో ఆ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు హిందువుల మీద అరాచకం చేయడంతో విరక్తి చెంది ఆ బీజేపీని అక్కడ తీసుకొచ్చారు. బెంగాల్లో ముస్లింలకు సంబంధించినటువంటి బంగ్లాదేశ్ వాళ్ళ అరాచకాలతో విరక్తి చెందిన జనం కాంగ్రెస్ ని కమ్యూనిస్టులు అయితే వాళ్ళతోనే కలిసి ఉంటారు, తమను దెబ్బతీస్తారని బీజేపీని అంగీకరించడం ప్రారంభించారు. అది మమతకు అర్థమైపోయింది అప్పుడు. అయితే మమతా బెనర్జీని ఆ టైంలో వాస్తవంగా క్రిందసారి బీజేపీ ఇవాల్టి కంటే చాలా ఎక్కువ పోరాడింది. క్రిందసారి వచ్చేసింది అన్నారు బీజేపీ, అప్పుడు కూడా రాలా, 65 దగ్గరే పరిమితమైంది అది. కాబట్టి ఈ ట్రిప్ కూడా నేను అందుకనే 4వ తారీఖు దాకా నమ్మట్లా అక్కడ. ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు దాదాపుగా 40% ఉన్నారు అక్కడ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ. ఇందులో కొన్ని తీశారు వీళ్ళు, 10% ఏమో తీయగలిగారు. బట్ వాళ్ళు పోలరైజ్డ్ అయ్యారు అక్కడ, క్రిస్టియన్ ముస్లిమ్స్. అంటే 40% మంది పోలరైజ్